హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ కి మామూలు క్రేజ్ ఉండదు. నగరానికి వచ్చే ప్రతి ఒక్కరూ ట్యాంక్ బండ్ ని సందర్శించి వెళ్లాల్సిందే. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి జాబితాలో ట్యాంక్ బండ్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ట్యాంక్ బండ్ పై మరో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తండ్రి శ్రీపతిరావు జయంతిని పురస్కరించుకొని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనను తలుచుకున్న కాంగ్రెస్ నేతలు ఆయన ఆకాంక్షలకు పంచుకున్నారు. ఇక ఆ క్రమంలో ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. తన తండ్రి ఆశయాల్ని నెరవేర్చడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లుగా చెప్పారు శ్రీధర్ బాబు. తన తండ్రి దేశానికి స్ఫూర్తిదాయకమైన దివంగత ప్రధాని పివి నరసింహారావుకు ప్రధాన శిష్యుడిగా ఉన్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రజల కోసం సేవ చేస్తూ ఆయన కోల్పోవటాన్ని ప్రస్తావించారు. శ్రీపతిరావు జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం తరపున నిర్వహించేలా నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ తీరును అభినందించారు. మొత్తంగా చాలా రోజుల తర్వాత ట్యాంక్ బండ్ ప్రస్తావన తెలుగు రాజకీయాల్లోకి రావటం ఆసక్తికరంగా మారింది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.